మొదలు మనం ఏ దేవత గురించి అయినా చేసుకునేది ఆమె ఉత్పత్తి ఎలా, ఎందుకోసం ఆమె ప్రకటితమైంది, ఆమె వల్ల మనం ఏం చేస్తే ఆమె ప్రసన్నమవుతుంది, ఆమె ప్రసన్నమవుతే మనకి ఏం దొరుకుతుంది మొదలు తెలుసుకోవాలి కదా, అవునా కదా. మరి ఇప్పుడు మీరు నా దగ్గర ధనదాయక్షిణి గురించి వచ్చిన ధనదాయక్షిణి ఎవరు? శివునికి వివాహం కావడానికి డబ్బులు కావాల్సి ఉంది. అయితే ఆ డబ్బుల కొరకు యక్షుడికి ఈయన ఇంతకు ముందే చెప్పినాడు, రావణాసుడు లంకను అడిగి బంగారం అడిగినాడు, ఈయన లక్ష్మిని అడిగినాడు, లక్ష్మి సాధన చేయమన్నాడు, ఈయన దగ్గర ధనధాన్యం బాగా. అప్పుడు శివునికి ఏమన్నాడంటే, నీ పెళ్లికి ఎంత ధనం కావాలో నేను ఇస్తాను, నాకు సాయం చేయి, నా భార్య అయిన రంభను వాడు ఆదేశిస్తున్నాడు అని. అప్పుడు ఆ శివుడు అన్నాడు కదా, నా పెళ్లి అయ్యేవారు కాబట్టి చూసుకుంటాను వాడిని అని. పెళ్ళి అయిన తర్వాత వచ్చిన తర్వాత పార్వతీ అమ్మవారిని తీసుకొని వచ్చి ఇద్దరు కలుస్తున్నారు. అయితే శివుడు పార్వతీ అమ్మవారిని పరిచయం చేసేటప్పుడు ఏమన్నాడంటే, కుబేరుడు నా మిత్రుడు అన్నాడు. ప్రపంచం లోపల ఎప్పుడు కూడా శివుడికి అందరు శిష్యులే కానీ భక్తులే కానీ వీళ్ళే ఉన్నారు తప్ప ఒక్క ప్రపంచంలో అని చెప్పుకోవాలంటే శివుడికి మిత్రుడు స్నేహితుడు అన్నాడు కుబేరుడు, అతడు భక్తుడు కాదు. నా పెళ్లికి నీవు సహాయం చేసినావు కాబట్టి నా మిత్రుడు అన్నాడు శివుడికి. అది తెలుసుకున్న తర్వాత ఈ పెళ్లికి ఆయన్నే మనకు అంత ఈ డబ్బులు ఇచ్చింది అంతా ఆయన్నే అంటే పార్వతీ అమ్మవారు ఉంటే సంతోషం అనిపించింది. మరి ఏం మీ దగ్గరికి వచ్చినాడు అంటే, రంభను వీడి అన్న అయిన రావణాసుడు అనుభవిస్తానని అనుకుంటున్నాడు, మరి ఎట్లా అని అంటది. అప్పుడు పార్వతి అంటది, నువ్వు ఇంతటి శివుడు కదా, ఇప్పుడు నా శక్తితో మాట్లాడకు, నేను వాడికి వరం ఇచ్చి ఉన్నాను రావణాసుడికి, కాబట్టి నేను వాడితో ఏది పెట్టుకున్నా ఇబ్బందే నాకు, ఇప్పుడు ఏదైనా చేయాలంటే నువ్వే చేయాలి అన్నాడు. అప్పుడు పార్వతి అమ్మవారు అంది, నేను పర్వతం మీద ఉన్నాను, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న చెట్లు చేమలు ఎన్ని ఉన్నాయో అవన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, దాంట్లో రసాలు కానివ్వండి, దాంట్లో పూలు పళ్ళు ఏమైనా సరే అవి నా ఆధీనంలో ఉన్నాయి. ఆ ఆధీన శక్తిని నేను ఈయనకిస్తానన్నది. ఎవరికి? కుబేరుడికి. అయితే ఆ శక్తి ఏమిటి అని అడిగినాడు. ఆ శక్తి ఏమిటి అంటే, అది వృక్ష ఇది రక్ష ఇది యక్ష, అంటే వృక్షములను రక్ష చేసే శక్తిని యక్ష అన్నారు. అయితే ఆ యక్షి వాళ్ళకి ఆ చెట్ల మీద ఉన్నట్టు అన్నింటినీ వృక్షాశ్రిత యక్షిణి అన్నారు. అంటే ఆ యక్షిణి ప్రతి చెట్టు మీద ఒక యక్షిణి నివసించి ఉంటుంది. నిర్గుండి యక్షిణి, బిలువ యక్షిణి, పొట యక్షిణి, ఇట్లా అన్ని మీద యక్షిణిలు ఉంటాయి. వాళ్ళన్నీ ఆ యక్షిణి ఈయనకు సహాయం చేస్తాయి. కనుక ఈయనకు యక్షరాజుగా చెప్పినాడు. ఈయన యక్షిణి యక్షులకు రాజు. అందుకని కుబేరుడికి ఏమంటారంటే ఓం యక్షాయ, ఓం యక్షాయ అంటే యక్షరాజు కాబట్టి ఓం యక్షాయ కుబేరాయ శ్రవణాయ ధనధాన్యాధిపతే ధనధాన్య సంపద, ధనము ధాన్యము చెట్లు చేమతో ఏమొస్తాయో వాటన్నిటికీ నీవే అధికారివి కాబట్టి పార్వతీ అమ్మవారికి శక్తి ఇచ్చింది. నువ్వు శివుడికి స్నేహితుడు కాబట్టి నువ్వు ఇప్పటి నుండి యక్షులకు రాజువు, యక్షిణీలకు రాజువు. కనుక యక్షిణి సాధన చేసేటప్పుడు మొదలు కుబేర మంత్రాన్ని ఒకసారి చేసేసి, ఒక మారును 5 మార్లు చేసేసి, ఇదిగో నేను ఫలానా యక్షిణి సాధన చేస్తున్నాను, ఆమెను నా పైన ఆశీర్వాదానికి పంపు అని మనం ఎప్పుడైతే యక్షుడైన కుబేరుడికి అడుగుతామో, ఆ యక్షుని కుబేరుని మంత్రం చేసిన తర్వాత నువ్వు ఏ యక్షిణిని అడుగుతున్నావు ఆ యక్షిణి ఆమె ధనధాన్యాధిపతే, ధన యక్షిణి ధాన్యాది యక్షిణి, ఆ పతి కూడా కుబేరుడు. కనుక ఇప్పుడు మనం ధనదా యక్షిణి అడుగుతున్నాం, సాధన చేస్తున్నాం. మొదట ఏం చేయాలి? కుబేర మంత్రం చేసుకోవాలి. కుబేర మంత్రం 1 మాలను 5 మాలను చేసి, ఇదిగో మేము ఈ మంత్రం చేస్తున్నాం, మేము ఆ యక్షిని మా పంపి మా జీవితంలో ధనం లేని లోటు చెయ్యి, ధనం లేకుండా ఎప్పుడు మేము అడిగితే అప్పుడు ధనం తెచ్చిచ్చేటట్టు మాకు ఆశీర్వదించు అని ఆ ధనదాయక్షిని సాధన చేయాలి. ఇది ధనదాయక్షిణికి ఉత్పత్తికి కారణం. కనుక మొట్టమొదలు మీరు కుబేర యంత్రం 1 మాలను 5 మాలలో చేసి అదే మాలతో తర్వాత ధనదాయక్షిణి మంత్రాన్ని ఆరంభం చేయండి. మనలో ఎంత శక్తి ఉందంటే, ఒక మంత్రం 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 11 సార్లు చేసినాం. ఆ 11 సార్లు చేసిన తర్వాత కూడా ఆమె రాకపోతే ఆమె పైన క్రోధం చేసే అధికారం మనకుంది. అమ్మ 10 సార్లు అడిగిండే, భోజనం పెట్టవా అని అంటావా లేదా? అట్లే కుబేర సాధన 10 సార్లు చేసినాం, రాలే, ఏం తల్లి నాకు ఇవ్వవా అనే క్రోధ ముద్ర ఉంది. ఎప్పుడైతే 11 సార్లు చేసినా సరే యక్షిని మనకు ప్రత్యక్షం కాదు. అప్పుడు క్రోధ ముద్రను ప్రదర్శించి నువ్వు రావస్తావా లేదా, తలక బదులు కొట్టుకోవాలన్నా లేకుంటే నీ తలకు బదులు కొట్టాలన్నా చెప్పు. వశిష్ఠుడైనా సరే తారామంత్రాన్ని శపించబోయినాడు, బ్రహ్మోత్సవ ఆగ్రహం అట్లా లేదు, అది కాదు ఈ విధానం అని చెప్పినాడు. అంటే మనం చూస్తుంటాం, ఇంద్రుడికి కూడా గౌతముడైన మహర్షి శపించి వాడికి 1000 కళ్ళ వారు కృష్ణుగా చూపిస్తుంది.
అంటే నీ లోపల ఎంత బలవంతుడైతే నీ దేవతలను కూడా శపించే శక్తి నీలో ఉంది. కానీ నువ్వు యోగ్యుడై తపస్సంపూర్ణై యోగ్యంగా చేసే సాధన సంపూర్ణంగా చేస్తే అది కాకపోతే చేయడానికి ఉంది. లేకుంటే తప్పు చేసుకుంటే శపిస్తానంటే నీవే శపించబడతావు. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే యక్షిణి కుబేర మంత్రాన్ని చేసిన యక్షిణి సాధన చేసి 1, 2, 3 సార్లు ఇది కూడా ఏం కాకపోతే, కానీ యక్షిణి ధనదాక్షిణి సాధన చేయకపోతే దీపావళి రోజు ఏదైతే ధనత్రయోదశి ఉంటుందో ఆ రోజు నక్క కొమ్మును మన దగ్గర పెట్టుకుంది. ఎందుకంటే కోల్హ అనగా మరాఠీలో నక్క అని అర్థం. అయితే కోల్హాసురుడు అనే రాక్షసుని చంపడానికి లక్ష్మీవారు అవతారం ఎత్తినారు. కోల్హాసురుని చంపేసిన తర్వాత ఆ కోల్హాసురుని తల్లి నీ స్పర్శ నాకు కలిగింది, నీ చేతిలో చనిపోయినాడు, మరి నేను గొప్పవాడిని కదా అన్నాడు. ఒరే అవును కదరా, నువ్వు అట్టివాడు తపస్సంపన్నుడు కదా నాగే మాట్లాడతాడు. మరి నేను గొప్పవాడు అయినప్పుడు నువ్వు పూజించినప్పుడు నాకు ఆశీర్వాదించి నన్ను అంత తీతు అని నన్ను ఎవడు నా మీద బండరాయిలు వేయకూడదు, నేను కూడా పూజింపడాలన్నాడు. ఒక నాయన వీడు బాగానే ఉన్నాడు, నువ్వు ఏం చెప్పినట్టే అది వింటాను అని అంటే అప్పుడు అన్నాడు, నీ తల కింద నేను కోలాసురుడైన నీ కాలు నా తల మీద ఉండాలన్నాడు. అంటే ఆ కోలాసురుని జరిపిన తర్వాత ఆమె తన కాళ్ళను కోల్హాసురుని పైన పెట్టింది. అదే ఇప్పుడు కోల్హాపురం మహాలక్ష్మి మనంగా చెప్పబడి కోల్హాపురం మహాలక్ష్మి. ఆ కోల్హాపురం మహాలక్ష్మి తలబెట్టిన తర్వాత అమ్మవారు ఏమన్నారంటే, ఒరే నీ కొమ్మ ఎక్కడదరా అని. అమ్మ నీకు ఆ గర్వమంది కొమ్మ అంచడానికే కదా నీ దగ్గర నీ కాదు. ఆ కొమ్మ నువ్వు కనుక ఎక్కడైతే నా నక్క కొమ్మ ఉంటుందో అక్కడ నువ్వు కాలు పెడతావు, అక్కడ నువ్వు ఉంటావని నాకు ఆశీర్వాదం ఉన్నాడు. ధనత్రయోదశి నాడు నక్క కొమ్మును పెట్టుకొని ఈ యక్షిణి మంత్రాన్ని ఎవరైతే చేస్తాను, నేను కూడా ఇప్పుడు చేస్తాను, ఇప్పటికీ ప్రతి దీపావళి చేస్తాను. 33 దీపాలు పెట్టి ఆ నక్క కొమ్ము పెట్టి ధనయక్షిణి మంత్రాన్ని 33 మాలు చేస్తాను. మరి సంవత్సరాలు చేయను. దుర్కృప వల్ల మీరు చూస్తున్నారు ధనం తక్కువ పడకుండా నడుస్తుంది, ఇంతమంది భోజనం చేస్తున్నారు. దానికి కారణం అదే. మనం నాకు ప్రత్యక్షమైందా లేదా కాదు, నీకు ఆ సాధన చేసిన తర్వాత ఏంటిదో ధనం తక్కువ పడకుండా వస్తుందా లేదా అంటే ప్రత్యక్షమైనట్టు. ఈ పాపి కళ్ళు సినిమాలు చూస్తాయి, టీవీలు చూస్తాయి, ఆడది ఎగురుతుంటే చూస్తే, కింద కూర్చుంటే చూస్తే, ఈ పాపి కళ్ళతో ఆమెకు కనబడి ఉంటే ఎక్కడ కనిపిస్తుంది. మనం చూసేవని పాపి కాబట్టి మనకు ఆ దివ్య దృష్టి లేదు. ఆ 3వ కన్ను ఉంటే చూసేవాళ్ళం దేవతలందరూ. భూతాలనే చూడలేం, దేవతలను చూస్తాం. కనుక మొదలు ప్రత్యక్షమయ్యే ముందు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఆ సాధన చేసిన తర్వాత తక్కువ పడకుండా మనం అడిగినప్పుడల్లా ధనదాక్షిణ సాధన అయిన తర్వాత 11 సార్లు అంటుంది నాకు ఈరోజు ఇంత డబ్బు కావాలి, ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు డబ్బు వస్తే నీకు ఆ దేవత ప్రత్యక్షమైనట్టే. ఇది సాధనా విధానం. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అయితే దీంట్లో ఒక మార్గం ఉంది. ఇంకోటి కూడా చెప్తాను. గురుగారు, నేను నా భార్య నా మిత్రుడు మేమందరం కలిసి ధనరక్షణ సాధన చేస్తామంటే స్వస్తి రాదు. ఒంటరిగా రూమ్ ఉంటే ప్రపంచంలో ఉన్న ఏ చెట్టు కింద ఇంకా విశిష్టంగా చెప్పాలంటే ఏ చెట్టుకైతే గొడ్డలి పెట్టు తాకదు, గొడ్డలితో చెట్టు నరకరు, అలాంటి చెట్లు కూడా ఉంటాయి, అడవిలోనే ఉంటాయి. ఆ చెట్టు కింద ధనదాక్షిణ సాధన చేస్తే 3 రోజుల్లో ప్రత్యక్షం అవుతుంది. ధైర్యం ఉండాలి. లేకుంటే ఒంటరి రూమ్లో మనం సాధన చేయాలి. గ్రూప్గా కూర్చొని చేస్తామంటే కాదు. ధనదాక్షిణ మంత్రం ఇచ్చే బాధ్యత నాది, పవన్ గారు చెప్పినారని మార్గం చెప్పే విధానం నాది. ఎక్కడ ఎలా ఆచరించాలి ఆమె ప్రత్యక్షంగా మీకు కావాలన్నది మీకు. ఒక్కళ్ళే రూమ్లో పెట్టి ఇట్లా గురువుగా చేస్తామంటే కాదు. కానీ గురువు అన్నవాడు ఒంటరివాడు, తపస్సంపన్నుడో కాదు తర్వాత సంగతి. గురువు కల్పవృక్షము వృక్షము వీళ్ళు అన్ని వృక్షాలు వీళ్ళలోనే ఉన్నాయి. వీడికి ఏ గుడ్డలు పెట్టు తాకలేదు, ఎరకలేదు వీడిని. కాబట్టి వీడి కింద కూర్చుని చేసిన యక్షిణి సాధన కూడా సఫలం అవుతుంది. కనుక ఈరోజు కుబేర మంత్రం ఒక మాల, ధనదా యక్షిణి ఒక మాల నా ముందర చేసుకొని ఆ తర్వాత మీరు ఇంటి దగ్గర వెళ్ళి నేను చెప్పినట్టు సాధన చేసి నా దగ్గరికి రండి. ఆశీర్వదిస్తున్నాను. మీకు ధనదా యక్షిణి ప్రసన్నమై మీరు కోరుకున్నప్పుడు ఎలా ధనం రావాలని ఆశీర్వదిస్తున్నాను. గురుదేవుకి వెంకటేశ్వరానంద స్వామికి, సిద్ధాశ్రమం పరివారికి.